మెయిన్ ఏంటంటేనండి, సీడ్ మంచిది అయ్యి ఉంటే చాలా వరకు మనం అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం గట్టెక్కడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి ఈ వనామీ కల్చర్లో. మెయిన్ బేసిక్ పాయింట్ సీడ్ అండి. సీడు మనకి ఏమాత్రం ఇబ్బంది వచ్చినా అది 40 రోజులు వచ్చేటప్పటికి ఈహెచ్పి అనండి, విబ్రియో లోడ్ అండి, ఇవన్నిటిని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చూసామండి, తెలుసు ఇవన్నీ మనకి వాటి గురించి కూడా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అయ్యి మనం కల్చర్ ఎదరక చెయ్యాలంటే కనుకండి ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నారంటేనండి, ఎవ్రీడే ప్రోబయోటిక్. డే 1 కాడి నుంచి అండి మీకు కల్చర్ ఎండింగ్ దాకా ఒక ఏదైనా ప్రోబయోటిక్ తీసుకునండి. డైలీగా ఫెర్మెంటేషన్ ఒక 1/2 kg బెల్లం, 300 గ్రాముల ప్రోబయోటిక్ 1 ఎకరానికి డైలీగా అలా ప్రోబయోటిక్ ఇవ్వటం వల్ల వాటర్ క్వాలిటీ బాగుంటుందండి. అందులో ఏమవుతుందంటే డైలీ వాటర్ ప్రోబయోటిక్, మంచి ప్రోబయోటిక్ ఇవ్వడం వల్ల చెడ్డ బ్యాక్టీరియా డెవలప్ అవ్వకుండా అంతా కూడా మంచి మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి రెయ్యి షైనింగ్గా ఉండండి. ఈ రెయ్యిలో ఈ వైరస్ రావడానికి ఛాన్స్ లేకుండా మంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం వల్ల రెయ్యి బాగుండండి, మనకి గ్రోత్ స్పీడ్గా రావటం. అదేవిధంగా మనకి ఏ ప్రాబ్లం లేకుండా మనం ఎదరికి రన్నింగ్ మార్టాలిటీ కానీ ఏమీ రాకుండా ఉండాలంటే కనుక ప్రోబయోటిక్, మంచి ప్రోబయోటిక్లు వాడుకుని రైతులు యూనిటీగా ఉండి మన పక్క రైతులు అందరూ మాట మీద అనుకుని ఆ టైపులో కల్చర్ చేసుకుంటే ఇలాంటి వనామీ రేయిని మనం మళ్ళీ చూడాలంటే మా ఏజ్లో మళ్ళీ మేము చూడలేమండి. అంత మంచి రెయ్యండి దీన్ని కేవలం మన రైతులు కొంతమంది ఏదో తక్కువ రేటు సీడ్ తేవటం, వేసేయటం, వైరస్ వాళ్ళు పక్కోడు పాడైపోవటం, అలాగా రైతులందరూ పాడైపోవటం జరుగుతున్నాయండి. అలా కాకుండా అందరూ యూనిటీగా ఉండి కల్చర్ చేసుకుంటే బాగుంటుందండి.